నరసరావుపేట నియోజకవర్గ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతు కుటుంబాలకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని నరసరావుపేట మరియు రొంపిచెర్ల మండలాల్లోని మొత్తం 20,463 లబ్ధిదారుల కుటుంబాలకు 3 విడతల్లో కలిపి మొత్తం 39.4732 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఆయన వివరించారు. మండలాల వారీగా వివరాలను వెల్లడిస్తూ నరసరావుపేట మండలంలో 10,405 రైతు కుటుంబాలకు గాను 20.1612 కోట్లు మరియు రొంపిచెర్ల మండలంలో 10,058 రైతు కుటుంబాలకు గాను 19.312 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విడతల వారీగా చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతల్లో 14.3 కోట్ల రూపాయలు, రెండో విడతల్లో 13.3 కోట్ల రూపాయలు మరియు మూడో విడతల్లో 11.8732 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు మరియు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని వేదిక మీదకి ఓకే సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర గారు, అలాగే పిఎం గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రైతుని ఏ విధంగానైనా సరే ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మనకున్నటువంటి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, ఫిషరీస్ ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలన్నీ కూడా జీడిపికి 35% అందిస్తున్న నేపథ్యంలో మరి రైతు బాగుండాలి, రైతును ఆదుకోవాలి. ఎన్నో కష్టాలు నష్టాలు ప్రస్తుతం రైతులైతే ఎరువులు, పురుగు మందులు ఎంత వేసినా కానీ ఆశించిన దిగుబడులు రాక చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. భూసారం తగ్గిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ సంవత్సరం అయితే ఎల్నినో ప్రభావం అనేది వస్తుంది. ఎల్నినో ప్రభావం అంటే వర్షాలు పడవు, అంటే కొంతకాలం చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పటికే మనకు 4 నెలలుగా వర్షాలు లేవండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఏ విధంగానూ నిరాశ చెందకూడదు, రైతును ఆదుకోవాలి, రైతును ఏ విధంగా ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం చేపట్టినటువంటి మరో గొప్ప కార్యక్రమమే ఈ అన్నదాత సుఖీభవ. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొట్టమొదటి విడతగా 7,000, రెండో విడతగా 7,000, మరి మూడో విడతగా 6,000 వేయడం జరిగింది. అంటే మనం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో 14,500 మాత్రమే వేయటం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో చూస్తే మనం 20,000 వేయటం జరిగింది. రైతులకి సబ్సిడీ ధరల విత్తనాలు ఇచ్చాము, యూరియా ఇచ్చాము. అదేవిధంగా మరి ఆర్గానిక్ వ్యవసాయం చేయటం, ప్రకృతి వ్యవసాయం చేయడానికి మరి వ్యవసాయ అధికారులు కూడా మీకు అందరు కూడా అండగా ఉంటున్నారు. ఇవాళ పూర్తిగా ప్రజల్లో మమాకి పనిచేసే డిపార్ట్మెంట్లు మెడికల్ అండ్ హెల్త్ ఒకటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మూడోది వ్యవసాయ డిపార్ట్మెంటు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది కూడా అధికారులు, మన జిల్లా అధికారులు కానీ, మండల అధికారులు, ఏవో గారు కానీ వీళ్ళందరూ కూడా మహిళలే ఉన్నారు. ఆడపిల్లలు పాప కష్టపడి పొలాల్లోకి వెళ్తారు. మరి పొలాలకు పట్టిన మరి చెద కానీ పీడ కానీ ఇవన్నీ కూడా చూసి వాటికి ఏ విధంగా మందులు వేయాలో చూస్తారు పాపం. మరి నిజంగా కష్టమైన పని అయినా కానీ వాళ్ళు కష్టం అనుకోకుండా ఇష్టంగా పనిచేస్తున్నారు. పొలాలు కూడా చాలా నవ్వుతా సరదాగా వస్తారు. అందుకని మన పంటలు బాగా పండుతున్నాయి. 13,000 రూపాయలు ఇస్తారని చెప్పి రైతులు మోసం చేసి రైతులకి పండిన పంటకు సరైన ధర లేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి పాపం ఆత్మహత్యలు చేసుకున్న వారిని చూసి ఈ రోజైనా పలకరించిన పాపన పోలేదని చెప్పి ఈ రోజున మేము అందరికి కూడా విన్నవిస్తున్నాను సోదరులారా. అందుకే రైతులకు భారీ
అందుతున్న వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్న సంగతి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయి వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే అమలు చేసి అన్నదాతకు అండగా నిలిచింది. రైతులను రాజుగా చూడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించిన సంగతి మీ అందరూ తెలుసు. దానిని అమలు చేస్తున్న సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసి తెలియజేస్తా ఉన్నాను.